తిబిడే ఏం మాయదారి క్రికెట్ ఏమో కానండి అందరూ ఊగిపోతున్నారండి. పూరి జగన్నాథ్ అల్లు అర్జున్ సినిమా ఒకటి దేశముద్రని వచ్చిందండి. అందులో కమెడియన్ ఆలీ పెళ్ళాం బాధలు పడలేక సన్యాసి అయిపోతాడు. తాను ఒక రోజు కులు మనాలి వెళ్తాడు. అక్కడ తన లైఫ్ స్టోరీస్ చెబుతూ ఉంటాడు. అప్పుడు డోలు డోలు జర జర అంటూ ఒక పాట వస్తూ ఉంటుంది. అప్పుడు అందరూ చేతులు ఇలా ఇలా ఊపుతూ ఉంటారు. అదన్నమాట సంగతి. మన ఇండియాలో కూడా క్రికెట్ అంటే జనం అలాగే పూనకం వచ్చినట్టు ఊగిపోతున్నారండి. మరి మనోళ్ళు ఫైనల్ వరకు వెళ్ళి బోల్తా పడ్డారు కదండి. ఇప్పటికీ కెప్టెన్ రోహిత్ శర్మ వచ్చి తన బాధ అంతా చెప్పాడండి. మరదేటో మీరు చూడండి. భారతదేశాన్ని క్రికెట్ జ్వరం పట్టి పీడిస్తోంది. మొన్నటి వరకు వన్డే వరల్డ్ కప్ 2023 మానియాతో దేశం ఊగిపోయింది. అందుకు తగ్గట్టుగానే మనోళ్ళు బ్రహ్మాండంగా ఆడారు. ఆడిన 10కి 10 మ్యాచ్లు గెలిచారు. ఫైనల్లో అడుగుపెట్టారు. అహ్మదాబాద్లో ఆస్ట్రేలియాలో జరిగిన ఫైనల్ మ్యాచ్కి సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే కదిలి వచ్చారు. తీరా చూస్తే మనోళ్ళు నాకౌట్ మ్యాచ్లో తేలిపోయారు. అన్నింటా గెలిచి ఆడాల్సిన ఒక్క మ్యాచ్లో ఓడిపోయారు. ఇది నవంబర్ 19న ఫైనల్ జరిగింది. అంటే నేటికి 25 రోజులు అవుతోంది. ఇంతకీ విషయం ఏంటంటే ఇప్పటికీ కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఆ రోజు తాను పడ్డ బాధని చెప్పుకొచ్చాడు. Let's start. రోహిత్ శర్మ మాట్లాడుతూ ఆ ఓటమి నుంచి బయటపడడం చాలా కష్టమైందని అన్నాడు. ఫైనల్ మ్యాచ్ తర్వాత తాను ఎదుర్కొన్న సంఘర్షణను వివరించాడు. ఇదే సమయంలో ప్రపంచ కప్ టోర్నీ మొత్తం భారత జట్టుకు మద్దతుగా నిలిచిన అభిమానులకు ముందుగా కృతజ్ఞతలు తెలిపాడు. ఎంతో ఉత్సాహంతో ఎంతో టీమ్ స్పిరిట్ తో ముందుకెళ్లామని అన్నాడు. ప్రతి ఆటలో పొరపాట్లు చేస్తుంటాం. ఇంతకుముందు వరల్డ్ కప్ లో గెలిచిన మ్యాచుల్లో కూడా చేశాం. కానీ వాటిని అధిగమించి విజయాలు సాధించాం. కానీ ఫైనల్ కి వచ్చేసరికి సరిదిద్దుకోలేని పొరపాట్లుగా మారిపోయాయి. ఇన్ని కోట్ల మంది ప్రజలను నిరాశ గురి చేశామనే బాధ నిద్రపట్టకుండా చేసిందని అన్నాడు. ముందు సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియలేదని చెప్పుకొచ్చాడు. Idea how to come back from this. The first few days I don't know what to do. My family, my friends kept me going, kept things pretty light around me, which was quite helpful. It wasn't easy to digest, but yeah, life moves on. You have to move on in life. But honestly, it was tough. It was not so easy. బయటకు వచ్చినప్పుడల్లా ప్రజలు నవ్వుతూ పలకరించేవారు. ఫైనల్ మ్యాచ్ లో ఓటమి గురించి అసలు మాట్లాడకపోవడం ఆశ్చర్యం కలిగించిందని అన్నాడు. ప్రజలందరూ మమ్మల్ని నిందిస్తారేమో, వాళ్ళకి ముఖం ఎలా చూపించాలని అనుకున్నా. కానీ వాళ్ళు ఎంతో అభిమానంతో ఆప్యాయంగా పలకరించడం, చాలా బాగా ఆడారు అని చెప్పడంతో నెమ్మదిగా తీరుకున్నాను. నిజానికి వారి ప్రేమ వల్లనే మళ్ళీ ఇంత త్వరగా కోలుకున్నానని తెలిపాడు. నా కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు అందరూ వచ్చారు. నన్ను డిప్రెషన్ నుంచి బయటకు తీసుకురావడానికి ప్రయత్నించారు. వారందరికీ కృతజ్ఞతలు అని తెలిపాడు. That was, the ultimate prize, the 50 over World Cup. So we've worked all these years, for that World Cup. And it is disappointing, right? If you don't get through it and you don't get what you want, what you've been looking for all this while, what you were dreaming of, you get disappointed and you get frustrated as well at times. I thought we did everything we could from our side. If someone asked me what went wrong, because we won 10 games, and in that 10 games, yes, we made mistakes, but that mistakes happens in every game that you play. You cannot have a perfect game. You can have a near perfect game, but you cannot have a perfect game. If I look on the other side of it, I am really proud of the team as well, because how we played was simply outstanding, because you don't get to perform like that every World Cup, and I'm pretty sure at least how we played at least up until that finals,
it would have given people a lot of joy, a lot of pride watching the team play. After that finals, it was very hard to get back and start moving, which is why I decided that I need to go somewhere and just get my mind out of this. But then wherever I was, I realized that people were coming up to me and they were appreciating everyone's effort, how well we played. I mean, I feel for all of them, right? Because they all, along with us, they were dreaming of lifting that World Cup along with us. Everywhere we went during this entire World Cup campaign, there was so much support from everyone, who came to the stadium firstly, and then people who were watching it from home as well. I want to appreciate what people have done for us in that 1.5 months. But again, if I think more and more on that, I just feel quite disappointed that we were not able to go through all the way. జీవితం అంటే ఫైనల్ మ్యాచ్ ఒకటే కాదు కదా అన్నాడు. ఎలాగైనా ముందుకెళ్ళాలి, మళ్ళీ కొత్తగా ప్రారంభించాలని అన్నాడు. అన్ని రోజులు దేనికోసమైతే కష్టపడ్డామో అది దొరకనప్పుడు, దేనికోసమైతే కలలు కన్నామో అది నెరవేరినప్పుడు మొదట్లో నిరాశ కలుగుతుంది, అసహనం కూడా వస్తుంది అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. నిజానికి ప్రపంచ కప్ నా కల అని తెలిపాడు. చిన్నతనం నుంచి ఆ మ్యాచ్లు చూస్తూ పెరిగానని అన్నాడు. కానీ ఏం జరిగినా బయటకు రావాలి, తప్పదు కదా, మళ్ళీ ముందుకు సాగాలి, అదే కదా జీవితం అని అన్నాడు. అందుకనే మీ ముందుకు వచ్చానని అన్నాడు. మీకు త్వరలోనే ఒక గొప్ప బహుమతిని ఇస్తానని అన్నాడు. అంటే తన ఉద్దేశం T20 వరల్డ్ కప్ గెలిచి వస్తామని చెప్పడమేనని అనుకున్నారు. For me to see, people coming up to me and telling me that they were very proud of the team, made me feel really good to a certain extent. And along with them, I was healing as well, because I felt, okay, this is the kind of things that you want to hear. When you meet people, when they understand what the player must be going through, and when they know these kind of things, and not to bring out that frustration, that anger, it means a lot, for us. For me, definitely it meant a lot, because there was no anger. It was just pure love from the people that I met, and it was wonderful to see that. So, it gives you motivation to get back and start working again and look for another ultimate prize. చూసారు కదండి, భారతీయుల గుండెల్లో కాదు రక్తంలో క్రికెట్ కలిసిపోయిందండి. అంతేకాదండి, క్రికెట్ అంటే ఒక మతంగా మారిపోయిందండి. అంటే హిందువులు, క్రిస్టియన్లు, ముస్లింలు కాదండి, క్రికెట్ దగ్గరికి వచ్చేసరికి వీరందరూ ఒక్కటైపోతారు. ఈ మ్యాచ్లు జరిగేటప్పుడు వీరు క్రికెట్ గురించే మాట్లాడుకుంటారు. అందుకే భారతదేశంలో క్రికెట్ ఒక మతంగా మారిపోయిందండి. మరి చూసారు కదండి. చూసారు కదండి, మన దబిడి దిబిడే కిక్కిచ్చే పొలిటికల్ పంచులు, ఈక్వేషన్లు, ఎత్తులు, పై ఎత్తులు, తెర వెనుక రాజకీయాలు, చమక్కులు, మెరుపులు, మరకలు, ముచ్చట్లు, వింతలు, విశేషాలు, క్రికెట్ కబుర్లు, సినిమా పాటలు, ఆటలు అన్నీ కలిసి ఒకే వేదికపై కనిపించే దబిడి దిబిడేలో మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందామండి. అంతవరకు వాచ్ ఆన్ స్వతంత్ర టీవీ. దబిడి దిబిడే.